నమస్తే మిత్రులారా, ఈ రోజు మీతో మాట్లాడే విషయము మన భారతదేశ చరిత్రలో అత్యంత రహస్యాలలో ఒకటయ్యే ఛాన్స్ ఉంది, లేదా భయంకరమైన నిజమయ్యే ఛాన్స్ ఉంది. మిత్రులారా, నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానని మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోతుంది. మనం కొద్ది రోజులుగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఎఫెస్టిన్ ఫైల్స్ గురించి వింటున్నాము, చూస్తున్నాము, చదువుతున్నాము కూడా. ఆడపిల్లలను, పసిపిల్లలను కిడ్నాప్ చేసి ఒక ఐలాండ్ కు తీసుకెళ్లి అక్కడ వాళ్ళను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బిలియనీర్స్, మిలియనీర్స్, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్స్ వాళ్ళను సెక్సువల్ గా అబ్యూస్ చేస్తూ చివరికి వీళ్ళు యవనంగా ఉండడం కోసము పసిపిల్లల రక్తాన్ని తాగేసి వాళ్ళని చంపేసి తినేస్తున్నారు. మిత్రులారా, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మనం రోల్ మోడల్ గా అనుకునే వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఇవి నేను చెప్తున్న విషయాలు కాదు మిత్రులారా, ఒక్కటొక్కటిగా డే బై డే వస్తున్నటువంటి మెయిల్స్, ఫోటోస్, వీడియోస్ వీటికి సాక్ష్యం. ఈ విషయాన్ని 2 minutes పక్కకు పెట్టి మన ఇండియాలో జరుగుతున్నటువంటి కిడ్నాప్స్ కానీ మిస్సింగ్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. బస్ స్టాండ్స్, స్కూల్స్, రోడ్డు మీద నుంచి, ఇంటి దగ్గర నుంచి చివరికి తల్లి పొత్తిళ్ల నుంచి కూడా కిడ్నాప్ చేస్తున్నారు. మిత్రులారా, ఢిల్లీలో 2026 జనవరి 1 to 15 15 రోజుల లోపలనే 807 మంది మిస్ అయ్యారు. అందులో 509 మంది ఆడవాళ్ళు కాగా మిగిలిన వాళ్ళు పసిపిల్లలు. అంటే యావరేజ్ గా పర్ డే 54 మెంబర్స్ మిస్ అవుతున్నారు. మిత్రులారా, అలాగే 2025లో 24,000 మంది పైగా మిస్ అయ్యారు. గత 10 సంవత్సరాలలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే అందులో 56,000కు పైగా కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మిస్ అయిన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు అమెరికాలో ఒక ఎఫెస్టిన్ ఫైల్స్ లాగా ఒక XYZ ఫైల్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఇది నా డౌట్ మాత్రమే. మిత్రులారా, ఇంతసేపు మనం మాట్లాడుకుంది కేవలం ఢిల్లీలోని మిస్సింగ్ కేసెస్, కిడ్నాప్ కేసెస్ గురించి మాత్రమే. దెన్ వాట్ అబౌట్ ఇండియా? దెన్ వాట్ అబౌట్ టోటల్ ఇండియా మిస్సింగ్ కేసెస్? ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో, వేలల్లో, కాదు లక్షల్లో ఆడపిల్లలు, పసిపిల్లలు మిస్ అవుతుంటే మన రాజకీయ నాయకులు ఈ విషయం గురించి ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేరు? ఎందుకు ఈ విషయాన్ని చట్టసభల్లో చర్చించడం లేదు? మన దేశంలో ఎన్నో పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఒక CBI, CID వంటివి. ఈ విషయాన్ని మన ప్రభుత్వాలు చట్టసభల్లో చర్చించి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగినట్లయితే ఈ మిస్సింగ్ కేసెస్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని ఏం చేస్తున్నారు అనేవి బయటకు వచ్చే ఛాన్స్ 99% ఉంది. మిత్రులారా, ఒక సామాన్యుడి ఆవేదన, ఒక తండ్రి భయం. ఈ భద్రత లేని దేశంలో మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? మిత్రులారా, మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరైనా ఏమన్నా ఇచ్చినా కూడా తీసుకొని తినకూడదు, అలాంటి అవేర్నెస్ కల్పించండి. మిత్రులారా, ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సింది. కాబట్టి మీరు ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా, జై హింద్.